మీ సొంత అన్ననే ఒకవేళ మిమ్మల్ని ఇట్లే అవమానిస్తే ఊరుకుంటారా? సలాకి కాల్చి వాత పెడతారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నీచుడు, దుర్మార్గుడు, లాలూచి ఉన్నాడు ఎవడన్నా ఉన్నాడంటే వేల కోట్ల రూపాయలు తెలంగాణను కొల్లగొట్టి సంపాదించుకున్న ఆస్తి. అందులో సగం కాకపోయినా చారాన వంతన్న సొంత చెల్లెలకి ఇస్తే సొంత చెల్లెలు తిడుతుందా? ఇవాళ సొంత చెల్లెలు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు తిరిగి నన్ను మా అన్న వీధిన పడేసిండు, నా తండ్రి సంపాదించిన ఆస్తిలో సిల్లి గవ్వ నాకు ఇయ్యలేదు, ఈయన్ని బొందబెట్టురని సొంత చెల్లెలే తిరుగుతుంది. ఇవాళ ఈయన వచ్చి మహిళా సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. మహిళా సెంటిమెంట్ గురించే మాట్లాడాల్సి వస్తే, మహిళలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడాల్సి వస్తే, మంత్రివర్గంలో ఒక మహిళకు 5 ఏళ్ళు మంత్రి పదవి ఇయ్యలే కేసీఆర్ కేటీఆర్. దానికి సీపూర్ దెబ్బలు కొట్టాలనా లేదా మా అక్కలు ఆలోచన చేయరు. మా అక్కలు శాతగానోళ్ళ ఇండ్లు నడుపుతలేరా? కంపెనీలు నడుపుతలేరా? విమానాలు నడుపుతలేరా? బస్సులు నడుపుతలేరా? ఈ ప్రపంచాన్ని ముందుకు పరిగెత్తిస్తలేరా? ఇవాళ ప్రపంచాన్ని నడిపించే శక్తి కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీ నడిపించింది. కాంగ్రెస్ పార్టీని 25 ఏళ్ళు సోనియా గాంధీ నడిపించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రియాంక గాంధీ ముందుకు నడుపుతుంది, రాహుల్ గాంధీకి అండగా నిలబడి. ఇవాళ ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ మహిళా నాయకత్వం ఇచ్చింది. ఈ దేశానికి రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీ మహిళను చేసింది. ఈ దేశానికి మైనారిటీ జాకీర్ హుసేన్ను 3వ రాష్ట్రపతిగా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ మా మంత్రివర్గంలో మీకందరికీ తెలుసు, సీతక్క ఇవాళ ఒక గొప్ప మంత్రిగా, కొండా సురేఖ గారు ఇవాళ మా మంత్రివర్గంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మహిళలకు గౌరవం ఉంటుంది. ఇవాళ ఇదే కాదు, మా అక్కలు నేను అడుగుతున్నా, అక్క 10 ఏళ్ళు ఈ పనికిమాలినోడు ఎవడైనా రేషన్ కార్డు ఇచ్చిండా? రేషన్ కార్డు? వాళ్ళు అయ్యే జాగిరా? మీరేమన్నా గజ్వేల ఫామ్ హౌస్ అడిగినరా? లేకపోతే జన్వాడలో ఏమన్నా 2 ఎకరాలు అడిగిర్రా? మేము పేదోళ్ళమయ్యా, మాకు రేషన్ కార్డు ఇస్తే బియ్యం వస్తాయి, మాకు రేషన్ కార్డు ఇస్తే ఇవాళ సాదర వస్తుంది అని మీరు అడిగారు. ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిండ్రా? కానీ మీ సోదరుడు, మీ తమ్ముడు, మీ బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏడాది తిరిగాకల్లా ఒక్క జూబ్లీ హిల్స్లోనే 14,159 రేషన్ కార్డులు పేదోళ్ళకి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆయల్ల మా మైనారిటీ సోదరులు కరెంటు చోరీ చేస్తున్నారని కేసులు పెడితే ఇవాళ ప్రతి వాళ్లకు ప్రతి పేదవాడికి కరెంటు ఇంటి సమస్య తీర్చడానికి 200 యూనిట్లు ఈనాడు ఉచిత కరెంటు ఇస్తున్నాం. 25,000 మంది ఇవాళ ఉచిత కరెంటు 200 యూనిట్లు ప్రతి పేదవాడికి ఇంటికి వస్తుంది.